రజనీ శాలిని ఏదైతే విడుదల రజనీ పైన మరో కేసు నమోదైంది. ఇటీవల ఏదైతే తిరుపతి నెయ్యి వ్యవహారం పైన వైసీపీ స్టాండ్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది. ఏదైతే మరి వెంకటేశ్వర స్వామి బోయపాలెంకి సంబంధించి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పూజా కార్యక్రమం నిర్వహించాలని పార్టీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ మేరకు ఆమె బోయపాలెం వెంకటేశ్వర స్వామి ఆ దేవాలయానికి వెళ్ళింది. ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి సమయంలో టీడీపీ నేతలు ఆమెని కారుని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెని వెనుతిరిగి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే మరి విడుదల రజనీ పైన అటు దౌర్జన్యానికి దిగినటువంటి నేపథ్యంలో ఆమె పైనే ఈ రోజు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమె పైన అక్కడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎడ్లపాడకి సంబంధించినటువంటి పోలీసులు వారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా రజనీ పైన కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన పైన అటు లాండ్ ఆర్డర్ కి ఇబ్బందులు గురి చేశారు. అదేవిధంగా ఆ గొడవకి ప్రధాన కారకులు ఉన్నటువంటి రజనీ పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఆమె పైన 20 కేసులు నమోదయ్యాయి. అనేక పోలీస్ స్టేషన్ లో కూడా 20 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం 21 కేసు ఇప్పటి వరకు రజనీ పైన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల ఆమె మీడియాకి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తీవ్ర స్థాయిలో కక్ష సాధింపుల చర్యలు చేస్తున్నారు. వైసీపీ నేతల పైన కార్యకర్తల పైన దాడులు చేయటమే కాకుండా వారిపై దాడి చేసి వారిపైన కేసులు పెట్టడం పైన కూడా ఆమె తీవ్రంగా కూటమి ప్రభుత్వం పైన మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా ఈ ఫ్లెక్సీల వివాదం, అదేవిధంగా వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కేసులు పర్వం కొనసాగుతుంది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన, అదేవిధంగా జోగి రమేష్ పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేడు మాజీ మంత్రి మహిళా నేత విడుదల రజనీ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మాజీ మంత్రి విడుదల రజనీ ఖచ్చితంగా ఎలాంటి కేసులకి ఎక్కడ వెనకడుగు వేసేది పని లేదు, అదేవిధంగా భయపడాల్సిన అవసరం కూడా లేదంటూ కూడా క్యాడర్ కు ఒక పిలుపునిచ్చారు. అదే సమయంలో కూడా మీడియా ముందుకు కూడా తీవ్ర స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే పైన, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా ఆమె విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే కక్ష సాధింపుల చర్యగా ప్రభుత్వం కొనసాగుతుంది. ఏదైతే మరి వైసీపీ కార్యకర్తలు అటు వైసీపీ నేతల మీదే ప్రభుత్వం టార్గెట్ గా వ్యవహరిస్తుందంటూ కూడా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.